నా పేరు డాక్టర్ రామ్ గోపాల్. మెట్రో పిల్లర్ నెంబర్ 1552 మీసేవా రోడ్లో ఉన్నటువంటి మంజుసుధ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో పొద్దున 9 నుంచి మధ్యాహ్నం 2 వరకు పనిచేస్తాను. మద్యం మానేయాలంటే ముందు సైకలాజికల్గా వాడికి ఒక డెసిషన్ ఉండాలి. నేను మానేస్తాను అన్న కాన్సెప్ట్ లేకుండా మనం కేవలం మందులు ఇవ్వడం వల్ల మద్యం పూర్తిగా మానేయించలేదు. ఈ మద్యము అప్పుడో ఇప్పుడో తీసుకుంటే దానికి ఏమీ ప్రాబ్లం ఉండదు. దీన్ని సోషల్ డ్రింకింగ్ అంటారు. అలా కాకుండా రోజు రెగ్యులర్గా తీసుకోవడము, ఫ్రెండ్స్ ఉన్నా లేకపోయినా తను ఒక్కడే కూర్చొని తాగడము, ఇవన్నీ కూడా హ్యాబిట్ లక్షణాలు. ఒక వ్యక్తి మద్యానికి అలవాటు పడ్డా లేదా అని ఎలా గమనించాలి మనం? సోషల్ డ్రింకింగ్లో ఈజ్ నాట్ ఏ సోషల్లీ యాక్సెప్టబుల్ థింగ్ కనుక మనం దాని గురించి పెద్దగా మెడికల్ ప్రాబ్లంగా చూడక్కర్లేదు. ఇదే ఒంటరిగా కూర్చొని తాగుతాడు, ఒక్కడే తాగుతాడు, ఇంట్లోనే కూర్చుంటాడు, ఎవ్రీడే తాగుతాడు, ఎప్పుడో పండగ నాడు కాకుండా అకేషన్కు సంబంధం లేకుండా తాగుతాడు. ఇవన్నీ కూడా దీనికి లక్షణాలు. దీనికి విత్డ్రావల్ సిమ్టమ్స్ అని ఉంటాయి. సడన్గా మానేస్తే వాళ్ళకు హార్ట్ రేట్ పెరగడము, చేతులు ఇలా వణకడము, ఇట్లాంటివి ఉంటాయి. దీనికి విత్డ్రావల్ సిమ్టమ్స్ వచ్చినప్పుడు మళ్ళీ మంచి డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకుంటే తగ్గుతుంది. రకరకాల మందులు ఇస్తాం. యూజువల్గా మెట్రోనిజాల్ అనే మామూలుగా దొరికే మందు వల్ల కూడా ఆల్కహాల్ తీసుకున్నప్పుడు వాంతి అయ్యే అవకాశం ఉంటుంది. కనుక ముందు పేషెంట్కు నేను వదిలేసుకుంటాను ఆల్కహాల్ అనే జ్ఞానం ఉన్నప్పుడు మనం ఇవన్నీ హెల్ప్ చేయొచ్చు. ఇవి కాకుండా విత్డ్రావల్ సెంటర్స్ చాలా ఉంటాయి. రీహాబిలిటేషన్ సెంటర్స్ అంటారు వాటిని. వాళ్ళు కూడా ట్రీట్మెంట్ ఇచ్చేసి ఆపుతారు. బట్ ఒక్కొక్కసారి బాగా ఆల్కహాల్ అలవాటు ఉన్న వాళ్ళు మానేస్తే సడన్గా డెత్స్ కూడా అవుతుంటాయి. వాళ్ళకి ఎగ్జాషన్ అంటారు. అంతకుముందు ఉన్న ఆల్కహాల్ అలవాటు పడిపోయి సడన్గా లేకపోయేసరికి వస్తుంటుంది. మాకు ఇది వెరీ కామన్. యూజువల్గా ఆపరేషన్ కోసం పేషెంట్ అడ్మిట్ అవుతాడు, తాగుతున్నట్టు చెప్పరు ఇంట్లో వాళ్ళు, కానీ పేషెంట్ కూడా డ్రింక్స్ ఏమన్నా తీసుకుంటావా అంటే ఏం లేదు బాబు అంటారు. తీరా పోస్ట్ ఆపరేషన్ అయిన తర్వాత పిచ్చి పిచ్చిగా చేస్తుంటారు. ఎందుకు అని చూస్తే అప్పుడు తెలుస్తుంది, సార్ రోజు 90 ml తీసుకుంటాడు. ఒక్కొక్కసారి యాజ్ ఎ ట్రీట్మెంట్గా అతను ఏ బ్రాండ్కి అయితే అలవాటు పడ్డాడో అదే తీసుకొచ్చి ఇవ్వచ్చు, లేకపోతే డయాజెపమ్ లాంటి ట్యాబ్లెట్స్ వగేరా ఇచ్చి కంట్రోల్ చేయాల్సి వస్తుంది. సో ఆల్కహాల్ విత్డ్రావల్ అనేది ఇట్స్ ఎ మెడికల్ ఎమర్జెన్సీ. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ ఇంకొన్ని క్వశ్చన్స్కి ఆన్సర్ కొంత డిస్కషన్ చేద్దాం. థ్యాంక్ యూ.